నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. చూస్తే పెద్దవాళ్ళ ఉన్నారు. ఇక్కడ వరకు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? బాగా వస్తుంది, అమ్మని చేసాం, సంవత్సరాలు కాపురం చేసాం. మందుకు అలవాటు పడ్డాను నేను కొంచెం. ఆ ఫ్రెండ్స్ తో ఒక అమ్మాయి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. అమ్మాయికి నేను బానిస అయిపోయా. ఫస్ట్ మందుకు బానిస అయ్యారు, తర్వాత ఒక అమ్మాయి బానిస అయ్యారు. అమ్మాయి సంగతి నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ అలా. సో చెడు అలవాట్లకి అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అవునండి. ఆస్తి అన్న ఉంచారా, హారత కర్పూరం చేసేసారా? ఆస్తి ఉంచాము, అమ్మాయి భార్య పేరుతో రాసి ఇచ్చేసాము. అక్రమ సంబంధం పెట్టుకున్నారా సెకండ్ కాపురం లాగా అని అడుగుతున్నారు. పెళ్ళేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు, ఓకే. ఉంచుకున్నారా? అంతే. తీసుకొచ్చి మా ఇంట్లోనే మా మిసెస్ పక్కనే పెట్టాము. ఆమెకు చీర కొంటే ఈమెకు చీర, ఈమెకు నాకు కొంటే అవునలాగా. ఇందాక నేను అడిగిన దానికంటే ఇది దారుణం. ఇంకా అదే కదా, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టావా? సమన్యాయం చేస్తున్నారా? మరి పిల్లలు ఊరుకున్నారా? అబ్బాయి ఇంట్లో డోర్ తీసుకుని ఇంట్లో వెళ్తుంటే బయటకు తోసేసాడు. తాగుడన్నా మానేశారా? అది లేదా? లేదు, కంటిన్యూ ఉంది. ఇంకేమన్నా ఉన్నాయా ఆడ్డాలు? ఇప్పుడు మానేసాం. అప్పుడు ఏమి లేవు కదా. మరి ఎలా, ఎక్కడ తిండేలాగా? అదే ఇక అక్కడెక్కడ భోజనాలు పెడతారు కదా, తింటూ రోడ్డు పక్కన పడుకోవటం. ఇదైతే మాత్రం కంటిన్యూ అవుతుంది. అయింది. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎవరో వాళ్ళు పార్సల్ ఉంటారు, పాత వాళ్ళు పోస్తున్నారు. పోస్తాం. ఇల్లు ఉండదు, టికానా ఉండదు, కానీ దానికి మాత్రం పోస్తారు. ఇదివరకు మనం చేసిన సహాయం, ఇదివరకు మనం చేసిన సహాయం. ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? అది మీకు చెప్పుకున్నామని. చేయించమనా లేకపోతే మీ బుద్ధి తెచ్చుకున్నాను, మళ్ళీ మా ఫ్యామిలీ దగ్గర ఉంటానని చెప్పడానికి వచ్చినాను. వాళ్ళు మీకు బుద్ధి వచ్చిందన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియలేదు. సో మేము నమ్మి వాళ్ళని నమ్మించాలి. అవునండి. సూపర్. వాళ్ళు కాలు పట్టుకుంటాం వచ్చి. మేము అసలు ఎలా మానేశారు? అంత ఈజీయా మానేయటం? మానలేదు. చేతులు వనకటం, కాళ్ళు వనకటం, తల తిరగటం, నిద్ర పట్టకపోతే చేతులు వణుకుతున్నాయని చెప్పి 90 మంది వేస్తాం. నేను ఇక్కడ 25 years బట్టి ఈ కుర్చీలో కూర్చున్నాను. మీరు మానేశారని చెప్పి వాళ్ళు నాకంటే కనుక నీకేం ఎక్స్పీరియన్స్? మానలేదు. 90 తాగుతుంది, చేతులు అనుకుని ఉండటం కోసం అంతే. 30 ml అయితే ఓకే, 90 ml అయితే నాట్ ఓకే అని అనరు. తాగుడు వదిలేయాలి అని అంటారు. అంటే ఒకేసారి మానకూడదని డాక్టర్ చెప్పారు. ఎవరు చెప్పారండి? వెళ్ళండి, మళ్ళీ చెప్తారు. 90 తాగాలని డాక్టర్ ఇచ్చాడా? ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడా? పెగ్గు. సరే, ఈ డాక్టర్ చెప్తారులే ఎంత తాగాలో ఎంత తాగకూడదు. ఎవరో డాక్టర్ అన్నాడంటే రాసి ఇచ్చాడంట. మినిమం 90 ml తాగాలి, లెస్ దెన్ 90 నో గ్యారంటీ అని ఇచ్చాడా? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.